హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం. ఈరోజు మనం వినబోయే కథ నా రాక్షసుడు. ఇక మనం కథలోకి వెళ్తే, అది ఒక పెద్ద ప్యాలెస్ లాంటి బంగ్లా. ఆ ఇంట్లో ఒక గదిలో అందమైన అమ్మాయి బెడ్ మీద ఉంది. తనపై 6 అడుగుల అందగాడు తన తనువును తనకు అప్పగించి కళ్ళు మూసుకొని ఆ నరకాన్ని పంటి బిగువున భరిస్తూ ఉంది. అతను మాత్రం ఆమె ఫీలింగ్స్తో పని లేదు అన్నట్టుగా తన కోరిక తీర్చుకునే పనిలో ఉన్నాడు. ఆమె కంటి నుండి కన్నీళ్లు కనుల కొనల నుండి కారుతూ ఉన్నా వాటిని తుడుచుకోవడానికి కానీ పైకి లేవడానికి కూడా ఓపిక లేక మూగగా రోధిస్తూ ఉంది మనసులోనే. ఆ రాత్రి తెల్లారాక ఆమె ఒంట్లో ఓపికనంతా కూడదీసుకుని లేచి స్నానం చేసి పూజ గదిలో కూర్చుని పూజ చేశాక వెంకటేశ్వరుని చూస్తూ తన మనసులో ఉన్న బాధను ఆయనకు విన్నపించుకుంది. ఆ పని తనకు కొత్తైతే కాదు. అతనితో పెళ్లి జరిగిన 3 నెలలు అవుతూ ఉంది. పెళ్లి జరిగిన మొదటి రోజే అతనేంటో అర్థమైంది ఆమెకు. అప్పటి నుంచి ప్రతిరోజు దేవుడిని అడుగుతూ ఉంది, నేను ఏ తప్పు చేశాను స్వామి, నాకెందుకు ఇంతటి శిక్ష అని. తన గతం కళ్ళ ముందు కదలాడింది ఆమెకు. ఇక గతంలోకి వెళ్తే, భూమి భూమి అంటూ పిలుస్తూ వచ్చింది సుమ, భూమి ఫ్రెండు. ఏంటే అలా అరుస్తూ వస్తున్నావు అని అంది భూమి రెడీ అవుతూ. భూమిని కళ్ళార్పకుండా చూస్తూ ఉంది సుమ. ఏంటే అలా చూస్తున్నావే? అబ్బా ఎంత చక్కగా ఉన్నావే, మచ్చలేని చందమామలాగా. నిన్ను ఏ రాకుమారుడో పల్లకి ఎక్కించి మరీ మోసుకుంటూ తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాడో అంది అలా ఊహించుకుని డ్రీమ్స్ వేసుకుంటూ. భూమి అందంలో అప్సరసలా ఉంటుంది. అనుకువలో రుక్మిణి, నడవడికలో సీతమ్మ, సహనంలో భూమాత. సుమతలపై చిన్నగా మొట్టి ఊహల్లో బతకడం ఆపవే, వాస్తవంలో ఉండి ఆలోచించు. మనలాంటి అనాథలకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి నీడ దొరికితే చాలనుకోవాలే కానీ ఆకాశానికి నిచ్చెన వేయకూడదు సుమా. ముందు కథలు చదవడం ఆపేవే, అప్పుడు ఇలాంటి ఊహలు రావు. అవి కథలే, రైటర్లు ఎలా అనుకుంటే అలా రాస్తారు. అలా మారుతాయి వాళ్ళ జీవితాలు. నిజ జీవితంలో అలా కాదు, అర్థమైందా అని అంది భూమి. ఇక భూమి సుమ ఇద్దరు అనాథులు. ఒక ఆర్ఫనైజ్లో ఇద్దరు పెరిగారు. అక్కడ మదర్ సొంత బిడ్డల్లాగా చూస్తారు అందరినీ. ఇప్పుడు భూమి సుమ ఇద్దరు డిగ్రీ లాస్ట్ ఇయర్లో ఉన్నారు. భూమి బుక్స్ తీసుకుంటూ, అవును ఎందుకలా అరుస్తూ వచ్చావు అని అంది. ఓ అదా, మదర్ నిన్ను పిలిచారే, తొందరగా రావే, కాలేజీకి కూడా టైం అయిపోతుంది. అయిపోయింది, పద వెళ్దాము అంటూ మదర్ దగ్గరికి వచ్చారు ఇద్దరు కలిసి. మదర్ పిలిచారట. అవును భూమి, నీకొక పని అప్పగించబోతున్నా, చెయ్యగలవా అని అన్నారు. మదర్, ఎక్కడో రోడ్డు మీద అనాథల్లా ఉన్న మమ్మల్ని తెచ్చి ఇక్కడ మీ సొంత బిడ్డల్లాగా పెంచారు. అలాంటిది మీరడిగితే కాదంటానా? అడగడం కాదు, ఆర్డర్ వేయండి మదర్ అని అంది అభిమానంగా భూమి. ఆవిడ చిరునవ్వుతో భూమి తలపై ప్రేమగా నిమిరి సుమని కూడా దగ్గరికి తీసుకుని ఓ విజిటింగ్ కార్డ్ ఇచ్చి, ఈ అడ్రస్కి వెళ్ళి మన ఆర్ఫనైజ్కి చెక్కిస్తానన్నారమ్మ వాళ్ళు, అది తీసుకుని రాగలవా? నేను వెళ్ళేదాన్ని, కానీ నాకు హెల్త్ బాగోలేదు, అందుకే మీకు చెప్తున్నాను, చేయగలరా అని అన్నారామె. ఎప్పుడు వెళ్ళాలి మదర్, ఏ టైంలో అని అడిగింది భూమి. మీ కాలేజీ అయిపోయాకే ఈవినింగ్ వెళ్ళిరండి, వాళ్ళు కూడా ఆ టైంలో ఫ్రీగా ఉన్నారు అని అంది మదర్. ఓకే మదర్ అంటూ ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకుని కాలేజీకి వెళ్ళిపోయారిద్దరు. ఇక భూమి జీవితం అక్కడే మలుపు తిరగబోతుంది అని ఆ క్షణం తెలియదు ఎవరికి. ఇక ఈవినింగ్ మదర్ చెప్పిన ఆఫీస్కి వెళ్లారు ఇద్దరు ఆటోలకు. అక్కడ రిసెప్షన్లో తమ గురించి చెప్పి అడిగితే, సార్ మీటింగ్లో ఉన్నారు, కాసేపు ఆగండి అంటూ కూర్చోబెట్టింది రిసెప్షనిస్టు. ఇక అదే బిల్డింగ్లో పైన మీటింగ్ జరుగుతూ ఉంది. అతను సీరియస్గా తన ప్రాజెక్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. అదంతా అవగానే, వెల్ డన్ మిస్టర్ వివేక్, మీ ప్రపోజల్ మాకు నచ్చింది, ఫర్దర్ ప్రొసీజర్ రేపే స్టార్ట్ చేద్దాం అని షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు వారు. ఇక తన క్యాబిన్కి వచ్చిన వివేక్ అనుకోకుండా సీసీ కెమెరాలో కనబడుతూ ఉన్న భూమిని చూసి ఫ్రీజ్ అయిపోయాడు. అబ్బా ఎంత అందంగా ఉంది, ఎవరి అమ్మాయి, ఇక్కడికెందుకు వచ్చింది అని తనని నిశ్చింతగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడతను. సహజమైన సౌందర్యం ఆమె సొంతం. వయసుతో వచ్చిన శరీర సౌష్టం రవివర్మ గీసిన బొమ్మ కంటే సౌందర్యంగా ఉంది. భూమి అంగాంగము స్కాన్ చేస్తూ, ఇప్పటి వరకు ఎంతోమంది అందగత్తెలను చూశాను, కానీ ఇలాంటి బ్యూటీ ఎప్పుడూ ఎదురుపడలేదు నాకు. నా కోసమే వెతుక్కుంటూ వచ్చిన అభినవ సౌందర్య రాశి అని అనుకోగాని అతని పెదవులపై ఓ నవ్వు వచ్చి చేరింది. వెంటనే రిసెప్షన్కి కాల్ చేసి భూమి రాకకు కారణం తెలుసుకుని లోపలకు నువ్వే స్వయంగా తీసుకునిరా అని ఆర్డర్ వేశాడు.
ఇక లోపలికి వచ్చింది భూమి. తనతో పాటు సుమా రాబోతే ఒకరే వెళ్ళాలని ఆపేసింది రిసెప్షనిస్టు. వివేక్ కూలింగ్ గ్లాసులు పెట్టాడు. అతని చూపు ఎవరూ కనిపెట్టకూడదని. భూమి వినయంగా చేతులు జోడించి నమస్కరించింది. చిన్నగా తల ఊపి కూర్చో అన్నట్టు చైర్ చూపించాడు. ఇక భూమి స్ట్రైట్గా వచ్చిన పని చెప్పేసింది. వివేక్ భూమిని దగ్గర నుంచి గుచ్చి చూస్తూ ఉన్నాడు. అతనికి భూమిపై ఏదో ఫీలింగ్. అది దాయడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నాడు. ఇక భూమి చెక్ తీసుకుని బాయ్ అంటూ ఉంటే మీ పేరు అని అన్నాడు. భూమి సార్ అని చెప్పి వెళ్ళిపోతుంది. తనని టచ్ చేయడానికి షేక్ హ్యాండ్ తీసుకోవాలనుకుని కూడా సైలెంట్ అయిపోయాడు. ఒకరోజు భూమి సుమ కాలేజీ నుండి వచ్చేసరికి మదర్ ఎవరితోనో రిక్వెస్ట్ చేస్తూ బతిమిలాడుతూ ఉన్నారు. అది చూసిన భూమి పరుగున మదర్ దగ్గరికి వచ్చి ఏమైంది మదర్ అని అంది కంగారుగా. భూమి, మన ఆర్ఫనైజ్ ఉన్న ప్లేసు తమదేనని ఎవరో కోర్టులో కేసు వేశారట. కోర్టు మనల్ని ఖాళీ చేయమని నోటీసులు ఇచ్చింది. ఇతను వాళ్ళ మేనేజర్ అట. ఎలాగైనా వాళ్లతో మీటింగ్ ఏర్పాటు చేయమని అడుగుతున్నా అని అన్నారు. భూమి బాధగా ఇప్పుడు ఏం చేయడం మదర్ అని అంది. నేను ఏదో ఒకటి ట్రై చేస్తా, మీరు లోపలికి వెళ్ళండి అని అన్నారు మదర్. ఇక భూమి ఆలోచిస్తూ ఉంది. తమకు నీడనిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లి లాంటి ఆశ్రమం తమకు దూరం అవుతుంది అంటే బాధగా ఉంది భూమికి. ఇక మరుసటి రోజు పక్కనే ఉన్న గుడికి వెళ్ళింది భూమి. తను ఎప్పుడు మనసు బాధగా ఉన్నా అక్కడికే వెళ్తుంది. ఇక అక్కడ కూర్చుని దేవుణ్ణి చూస్తూ తన మనసులో ఉన్న బాధను ఆయనకు చెప్పుకునేది. అలా కూర్చుని ఆలోచిస్తూ ఉండగా భూమికి మనసులో ఏదో అలజడి కలిగింది. తనను ఎవరో చూస్తూ ఉన్నట్లు అనిపించి చుట్టూ చూసింది. కానీ ఎవరో తనకు అలా అనిపించనే లేదు. ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది కొద్ది రోజుల నుండి అని అనుకుంది. తిరిగి ఆశ్రమంలోకి అడుగుపెట్టిన భూమికి ఎదురుగా వివేక్ కనబడ్డాడు. ఇతనేంటి ఇక్కడున్నారు అని అనుకుని తన రూమ్ వైపు వెళ్ళబోయిన భూమిని మదర్ పిలుపు ఆపేసింది. ఆవిడ ముఖంలో సంతోషం చూసి ఏమైంది మదర్, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అని అంది చిరునవ్వుతో. అవును భూమి, ఆ దేవుడు మనపై కనికరం చూపించాడు. మన ఆశ్రమం ఖాళీ చేయించాల్సిన అవసరం లేదు. ఈయన మన ప్రాబ్లం సాల్వ్ చేస్తారంటూ వివేక్ని చూపించారు. భూమి సంతోషంగా చాలా థ్యాంక్స్ సార్, మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అని అంది కృతజ్ఞతగా. వివేక్ చిన్నగా ఒక నవ్వు నవ్వి ఇట్స్ ఓకే, ఏదో నాకు చేతనైన హెల్ప్ చేశాను అంటూ బాయ్ మేడం, ఏమైనా అవసరమైతే ఫోన్ చేయండి, నాకు చేతనైనా హెల్ప్ చేస్తాను అంటూ భూమి వైపు ఒకసారి చూసి వెళ్ళిపోయాడతను. ఒకరోజు భూమి ఆశ్రమంలో ఉన్న చిన్నపిల్లలకు పాఠాలు చెప్తూ చదివిస్తూ ఉంటే భూమి అంటూ మదర్ వచ్చి నేను నీకు ఏం చేసినా నీ మేలు కోరి చేస్తాను కదా అని అన్నారు. అవును మదర్ అని అంది భూమి కూడా. ఎందుకలా అంటున్నారో అర్థం కాక. నీ డౌట్ నాకు అర్థమైంది భూమి, నేను నీకు ఒక సంబంధం చూశాను, పెళ్లి చేసుకుంటావా అని అంది ప్రేమగా. మదర్ అని అంది షాక్ అయ్యి. ఆవిడ భూమి చేతిని పట్టుకుని నీకు ఇష్టమైతేనే చేసుకో, లేదంటే వద్దు అని చెప్పేస్తాను అని అన్నారు. భూమి ఆలోచిస్తూ మదర్ ఎప్పుడు కూడా మా కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు మదర్ మాట కాదనలేను, అలాగని నేను నా పాటికి వెళ్ళిపోతే ఇక్కడ వారికి నేను హెల్ప్ చేయలేను, ఎలా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది. భూమి ఆలోచనలు తెలిసిన మదర్ నువ్వు ఏం ఆలోచించకు భూమి, అతనికి నీ ఆశయం చెప్పాను, అందుకతను తనే నీ తరపున నెల అమౌంట్ ఆర్ఫనైజ్కి ఇస్తాను అని చెప్పారు అని అంది. భూమి ఆశ్చర్యంగా అవునా, ఇంతకీ ఎవరు మదర్ అతను అని అంది. మనసులో నా కోసం ఇంత చేస్తూ ఉన్నారు, ఎందుకు, ప్రేమనా అని అనుకుంది. ఇక మదర్ వివేక్ గారు అని అంది. ఆ మాట వినగానే భూమి షాక్ అవుతుంది. ఏంటి అతనా, అతనెక్కడా నేనెక్కడా, అతను కోటీశ్వరుడు, నేను ఒక అనాథని, అతనికి నన్ను చేసుకోవాల్సిన అవసరం ఏంటి అని డౌట్ వచ్చింది భూమికి. మదర్ మాటలకు ఆలోచనలో పడుతూ ఉంది. అతను ఎందుకు ఏమీ లేని ఓ అనాథనైన నన్ను పెళ్లి చేసుకోవాలనుకోవడం, అతని గురించి మదర్ చెప్పారు అంటే నేను ఆలోచించాల్సిన అవసరం లేదేమో అని తన మనసును సర్ది చెప్పుకుని అలానే మదర్ మీ ఇష్టం అని అంది భూమి కూడా. మదర్ ఆనందంగా భూమిని హక్ చేసుకుని నాకు తెలుసు నా భూమి నా మాట కాదనదు అని, నీకు అంతా మంచిగా జరుగుతుంది బేబీ, గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అని దీవించారామె. భూమి మనసులో మాత్రం ఏదో బాధ, అది ఎందుకు అనేది తనకే అర్థం కావడం లేదు. మనశ్శాంతి కోసం మళ్ళీ గుడికి వెళ్ళింది. ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా భూమి మనసులు అలజడికి గురైంది. ఈసారి మాత్రం వెంటనే చుట్టూ చూసింది. కానీ ఎప్పటిలాగానే ఎవరూ తనకు అలాంటి వారు కూడా కనబడక నిరాశగా కాసేపు కూర్చుని దేవుడిని తన మనసులో కలిగే సందేహాలు విన్నపించుకుంది. కానీ ఆయన సమాధానం ఇవ్వడు కదా, తనకు తానే సర్ది చెప్పుకుని వెళ్ళిపోతుంది భూమి.
ఇక భూమి వివేక్తో మాట్లాడే అవకాశమే రాలేదు. ఓ మంచి రోజు అదే గుడిలో భూమి వివేక్కి పెళ్లి సింపుల్గా జరిగిపోతుంది. భూమి మెడలో తాలిపడే సమయంలో తన మనసు ఎందుకో మెలిపెట్టినట్టు ఎవరో తనకు దూరమైపోతున్న ఫీలింగ్ కలిగింది. తనకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేశాయి భూమికి. అందరూ భూమి ఆశ్రమం వదిలేసి వెళ్ళలేక ఏడుస్తుంది అని అనుకున్నారు. సుమ ఆనందంగా భూమిని హక్ చేసుకుని హ్యాపీగా ఉండవి, ఇక నుండి నీ లైఫే మారిపోయింది. ఆ రోజు నేను అంటే కథలో మాత్రమే ఇలాంటివి జరుగుతాయని అన్నావే, ఇప్పటికైనా ఒప్పుకుంటావా? నీకోసం రాకుమారుడు వివేక్ గారి రూపంలో వచ్చారని అని అంటూ ఆట పట్టించింది సుమ. ఎందుకో భూమి మనస్ఫూర్తిగా ఆనందంగా ఉండలేకపోతూ ఉంది. చిన్న నవ్వు నవ్వి సైలెంట్ అయిపోతుంది. తరువాత మదర్ బ్లెస్సింగ్స్ తీసుకుని సుమను హక్ చేసుకుని ఏడ్చేసింది. తన వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే బాధగా ఉంది తనకి. ఇక వివేక్తో భూమిని జాగ్రత్తగా చూసుకోమని అప్పగింతలు చేశారు మదర్ తల్లి తండ్రి స్థానంలో ఉండి. భూమి ఏడుస్తూ వివేక్ వెంట నడిచింది అత్తారింటికి. కారు బంగ్లాలోకి ఎంటర్ అయ్యింది. భూమి ఆ ఇంటిని చూడగానే కళ్ళు తిరిగినంత పనయింది. చాలా విశాలమైన గార్డెన్, దారికి ఇరువైపులా అందమైన పూల మొక్కలు, కూర్చోవడానికి ఓ సైడ్ టేబుల్ ఇంకా చైర్స్ కూడా ఉన్నాయి. మరోవైపు సింహద్వారం ముందు అందమైన ఫౌంటైన్ చూపరులను ఎట్టే కట్టిపడేసినట్టుంది. భూమి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుతూ కిందకి దిగి భూమి వైపు డోర్ తీసి పట్టుకుని దిగమని చేయించాడు. భూమి మొహమాటంగా వివేక్ చేయి పట్టుకుని కిందకి దిగి చుట్టూ చూస్తూ ఉంది. వివేక్ నవ్వుతూ భూమి చుట్టూ చేతులు వేసి నచ్చిందా బేబీ అని అన్నాడు కవ్వింపుగా. భూమికి ఎందుకో వివేక్ స్పర్శ ఇబ్బందిగా అనిపించింది. ముఖంలో ఆ భావం కనబడనివ్వకుండా చిన్న నవ్వు నవ్వి చేతిని తీసేసి పక్కన నిలబడింది. వివేక్ భూమి బిహేవియర్కి పెద్దగా ఫీల్ కాలేదు, కానీ రా బేబీ అంటూ చొరవగా భూమి చేతిని పట్టుకుని ఇంటి గుమ్మం ముందు నిలబడి రాదమ్మా అంటూ గంభీరంగా పిలిచాడు. ఓ నడివయసు ఆవిడ భయం భయంగా వివేక్ ముందుకు వచ్చి అక్కడ పెళ్లి బట్టలతో పక్కన భూమిని చూడగానే విషయం అర్థమైంది. వెంటనే హారతిచ్చి పక్కకు తప్పుకుంది. ఆవిడ బిహేవియర్ చూసి ఎందుకో అర్థం కాక సైలెంట్గా వివేక్ వెంట లోపలికి అడుగులు పెట్టింది భూమి. బయటే కాదు, లోపలి ఇంటిని కూడా ఇంతెంత కళ్ళేసుకొని చూస్తూ ఉంది భూమి. ఆ విశాలమైన హాల్, పెద్ద పెద్ద శాండిలియర్, ఇంటీరియర్ డిజైనర్, ఫర్నిచర్ సినిమాలో తప్ప ఎక్కడా చూడలేదు భూమి ఇప్పటి వరకు. కళ్ళప్పగించేసి చూస్తూ ఉంది. ఏమైంది బేబీ అలా చూస్తున్నావు, నచ్చలేదా ఈ ఇల్లు అని అన్నాడు వివేక్. కాదు అని అన్నట్టు తలాడించి నేను ఇప్పటి వరకు ఇలాంటి ఇల్లు చూడలేదు అందుకే అంటూ చిన్నగా చెప్పింది. ఆ మాటలకు గర్వంగా నవ్వుతూ ఇప్పటి నుండి ఈ ఇల్లు నీదే అంటూ ఓ ఫోటో ముందుకు తీసుకుని వచ్చి వీళ్ళు మా అమ్మ నాన్న, నీకు అత్తయ్య మావయ్య అంటూ దండం పెట్టు అన్నట్టు చూశాడు. భూమి మనస్ఫూర్తిగా వారికి నమస్కరించింది. దా అని భూమిని ఇంటి మధ్యలో నిలబెట్టి పనివాళ్ళందరినీ రమ్మని చెప్పాడు. వాళ్ళంతా భయంగా చేతులు కట్టుకుని నిలబడి భూమి వైపు ఓసారి చూసి తలదించేసుకున్నారు. ఇక వివేక్ గట్టిగా, చూడండి, ఇకపై ఈ ఇంటిలో నా భార్య ఉంటుంది. తను బయటికి వచ్చినప్పుడు మీరు అని మగవారిని చూస్తూ ఎవరూ నా భార్య వైపు చూపు తిప్పారో అదే రోజు మీకు ఆఖరి రోజవుతుంది అని గట్టిగా వార్నింగ్ ఇచ్చేశాడు. ఆ మాటలకు భూమి హతాశురాలయ్యింది. ఇదేంటి, ఇలాంటి కండిషన్ ఎందుకు అని అనుకుంది మనసులో. ఇక ఆడవాళ్ళ వైపు చూసి మీరు కూడా తనకు అవసరమైన పనులు చేసే వరకే తనతో మీ మాటలు, అర్థమైందా అని అన్నాడు గద్దిస్తూ. అయింది అన్నట్టు తలూపారు అందరూ కూడా. ఈసారి భూమి పెద్ద షాక్కి గురైంది. ఇది ఇల్లా లేక నా పాలిట జైలా అని అనుకుంటూ అయోమయంగా చూసింది వివేక్ వైపు. అందర్నీ ఉరిమి చూశాడు. అంతే, దెబ్బకు క్షణంలో మాయమైపోయారు, ఒక రాధమ్మ తప్ప. ఆవిడ వైపు చూసి నా పర్మిషన్ లేదని తను ఏది తినకూడదు తాగకూడదు, అర్థమైందా అని అన్నాడు. ఆవిడ తల ఊపి అలాగే అయ్యగారు అని అంది భయంగా. భూమికి కళ్ళు తిరగడం మొదలైంది అన్ని షాకులు తగలడంతో. భూమి చేతిని పట్టుకుని తన బెడ్రూమ్ లోపలికి తీసుకెళ్లాడు. ఇక భూమి అయితే బొమ్మలా అతని వెంట నడిచింది. తనలో ఎంతో సంఘర్షణ. అసలు ఏంటిది, అతను ఏం చేయబోతున్నాడా అని. భూమిని బెడ్ మీద కూర్చోబెట్టి తన పక్కన కూర్చుని భూమి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు చొరవగా. భూమి వివేక్ వైపు చూసి భయంగా చూస్తూ ఉంది. భయపడకు బేబీ, నిన్ను నేనేమనల్లే, నువ్వంటే నాకు ప్రాణం, నీకోసమే ఇదంతా, నీకు ఇబ్బంది కలగకుండా. అలాగే పరాయి మగాడి చూపు నిన్ను తాకకూడదని నేను చేసింది తప్పు కాదు కదా అని అన్నాడు. ఇక్కడ నీకు ఏం కావాలంటే అది నేను మాత్రమే ఇవ్వాలి,
నాకు మాత్రమే చెప్పాలి, సరేనా అని అన్నాడు ఆర్డర్ వేసినట్టు. భూమికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. అలాగే చూస్తూ ఉంది. ఏంటి అన్నాడు కాస్త గట్టిగా. భూమి ఆ అరుపులకి ఉలిక్కిపడి భయంగా అంటూ తల ఊపేసింది. ఇంతకీ అతని మెంటాలిటీ ఏంటో మరి అర్థం కావడం లేదు. నిజంగా భూమి మీద చూపించింది ప్రేమే అంటారా? పెళ్లి జరుగుతున్నప్పుడు భూమికి ఎందుకు కన్నీళ్ళొచ్చాయో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.